మార్కు సువార్త 11వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవనిని తేనీయకుండా మరియు ఆయన బోధించెను. నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నేలాగు సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. కుటుంబ ప్రార్థనలో ఉదయకాలం వేళ ఈ యొక్క వాక్య భాగం నుంచి మనం ఏమి తెలుసుకోవాలి, ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు మనకేమి చెప్తున్నాడు, ప్రభువు మనల్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాడు, ఏ విధమైనటువంటి పరిశుద్ధత మనం కలిగి ఉండాలి అని చెప్తున్నాడో మనం గ్రహిద్దాం. ముందుగా ఈ 15 నుంచి 18 వచనాలు ఉన్నటువంటి విషయాల్లో మనం గమనించినట్లయితే ఇక్కడ 17వ వచనం చాలా ఇంపార్టెంట్. 17వ వచనం చాలా ఇంపార్టెంట్. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును. ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రవచనాత్మకమైనటువంటి తీర్పుగా మనం చెప్పచ్చు. ఆయన చెప్తున్నాడు, ఒక విషయాన్ని విడుదల చేస్తున్నాడు. అంతకుముందు ప్రవచనాత్మకంగా చెప్పబడింది ఇది. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనములో, అలాగనే యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనములో ఈ విషయాన్ని మనం అక్కడ చూడవచ్చు. అది అక్కడ ప్రవచనాత్మకంగా అక్కడ చెప్పబడినటువంటి ఆ యొక్క వాక్యము ఇక్కడ నెరవేర్పుగా మనం చూడవచ్చు. 15వ వచనం చూద్దాం. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశిస్తే దేవాలయంలో ఏమున్నది? క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించాడు. అంటే క్రయ విక్రయములు జరుగుతున్నాయి. రూకలు మార్చువారి బలలను గువ్వలము వారి పీటలను పడద్రోశారు. నిజంగా వింటున్నటువంటి ప్రియమైనటువంటి వారలారా, ఆ సమయంలో జరుగుతున్నటువంటి అంటే 2026 సంవత్సరాల క్రితం, లేకపోతే బహుశా 20 సంవత్సరాల క్రితం, 22 సంవత్సరాల క్రితం జరిగినటువంటి, లేకపోతే 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సన్నివేశం చూస్తే అప్పుడు నెరవేర్పు ఇప్పుడు సంపూర్ణంగా నెరవేరుతున్నది అని చెప్పవచ్చు. అప్పుడు యెరూషలేము దేవాలయంలో మందిరంలో జరిగింది, అక్కడ ఒక చోట జరిగింది, ఇప్పుడు ప్రతి మందిరంలో జరుగుతుంది. ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి విశ్వాస తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఏదైతే చెప్పబడిందో ప్రతి మందిరంలో ఇదే జరుగుతుంది. ప్రతి మందిరములో ఏ విధంగా ఈ మందిరము ద్వారా విశ్వాసులు సంఘమునకు వస్తున్నప్పుడు లేకపోతే మందిరానికి వస్తున్నప్పుడు వారి ద్వారా ఏ విధమైనటువంటి వారి దగ్గర ఉన్నటువంటి డబ్బులను స్వీకరించాలనేటువంటి దురుద్దేశముతో జరుగుతున్నటువంటి పరిచర్య. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ప్రభు చెప్పాడాడ, ఇది సమస్త ప్రజలకు ప్రార్థనా మందిరం అయితే మీరేం చేశారు? దానిని దొంగల గుహగా చేసితిరి అని. వాస్తవము ప్రియులారా, మీరు గమనించండి, ప్రతి విశ్వాసి వెళ్తున్నటువంటి సంఘము అని పిలువబడేటువంటి మందిరములో జరుగుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి మోసం ఏంటంటే, మీకు తెలుసు, ఆయిల్ అని కానీ, తర్వాత ఇంకోటి ఏంటంటే ఖర్చీపులని కానీ, తర్వాత ఏదో సిలువ కొనలని కానీ, కొలను, తర్వాత
రకరకాలైనటువంటి అంజూర పండ్లని రకరకాలైనటువంటి ఐటమ్స్ పెట్టి దానివల్ల నీకు వస్తుందని, అట్టి పండిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందని, తర్వాత ఇక్కడికి వస్తే అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుంటే వస్తుంది. దీంట్లో భాగంగా క్రొత్తగా చేరిన ఏంటో తెలుసా, సంఘాలలో పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతున్నారు, పెద్ద పెద్ద మీటింగ్స్. ఇది వారిని ఉద్దేశించుకొని వారు ఇతరులకు ప్రదర్శించబడటానికి చేస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి మోసం. అది దాని పేరంటే దొంగల గుహ. మనం గుర్తుపెట్టుకోవాలి, దొంగల గుహ. నేనైతే వీరిని క్షమిస్తున్నాను, కానీ దేవుడైతే క్షమించడు వీళ్ళని. అంటే నేను క్షమిస్తున్నాను అంటే దేవుని కంటే గొప్పవాడిని కాదు, ఇక మీరు దేవుణ్ణి చూసుకుంటాడులే మిమ్మల్ని అని చెప్పేసి. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు అంటే వీళ్ళారా, వీరు చేస్తున్నటువంటి ఈ కార్యముల ద్వారా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులమైనటువంటి మీరు పాడైపోతారు. మీ యొక్క ఆలోచనలు పాడైపోతాయి, మీ యొక్క స్వభావం పాడైపోతుంది. దాన్ని అనుసరించి లోక సంబంధమైన సంప్రదాయాల్లోకి తీసుకొని వెళుతూ ఆనాడు యూదుల్లో వచ్చినటువంటి ఆ కట్టుబాటులు ఇవన్నీ కూడా వ్యతిరేకమైనటువంటివి. వాటిని దైవోపదేశములుగా వాళ్ళు భావించి చిన్న చిన్నగా ధర్మశాస్త్రం నుంచి పక్కకు వచ్చేశారు. ఇప్పుడు కూడా బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము నుంచి పక్కకి వెళ్ళిపోతూ ఈ మందిరాల్లో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే, అక్కడ ఉన్నటువంటి కాపర్లు సొంతగా వారి ఆలోచనలతో పద్ధతులను ప్రవేశపెడుతూ విశ్వాసులని చాలా డిసిప్లైన్గా ఉండాలి అని చెప్తూ అనేక రకాలుగా బాధలు పెడుతూ వాళ్ళకి తెలియకుండా డబ్బులు ఎలా తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వారు. అయితే ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నా మందిరము సమస్త ప్రజలకు ప్రార్థనా మందిరము. ఒక విధంగా చెప్పాలంటే ఇది యూదులకే కాదు, అందరికీ. ఆనాడు యూదులకని చెప్పబడింది, ఈనాడు అందరికీ ద్వారం తెరవబడింది. మనందరం కూడా ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత ఇచ్చాడు ఆయన. సంతోషం. అయితే నా మందిరములో ఆరాధన ఇటువంటి విధంగా ఉండకూడదు, పరిశుద్ధత ఉండాలి. నిజమైన ఆరాధన అంటే పరిశుద్ధత. ఇలా భ్రష్టమైనటువంటి మనస్తత్వంతో అవినీతితో చేసేటువంటి ఆరాధన నాకు అక్కర్లేదు అని చెప్తున్నాను. పిల్లరా, అక్కడ జరుగుతున్నది ఏంటంటే అధిక ధరలు, తర్వాత ఆరాధన భ్రష్టత్వం. అక్కడ బలి అర్పించాల్సినటువంటి గువ్వలు ఇవన్నీ ఉన్నప్పటికీ దాన్ని అధిక ధరలకు అమ్మటం కానీ, అది చివరకు ఎలా అయిపోయిందంటే ఒక వ్యాపార సంస్థగా మారిపోయింది. నేడు కూడా వ్యాపార సంస్థలుగా ఉన్నాయి. మీరు ఎటువంటి పరిస్థితిలో మీరు వెళ్తున్న సంఘంలో చూసినా మీ సేవకుడు మిమ్మల్ని చూసే దృష్టి ఏంటంటే, ఈ నెలలో నేను ఎంత డబ్బు సమకూర్చుకోవాలి, 4 వారాలకి ఎంత వస్తుంది, ఈ లెక్క చూసుకోవటమే సరిపోయింది. ఇంకొక చోట ఎక్కడ బ్రాంచ్ పెట్టాలి, అక్కడ ఎంత డబ్బు, ఇక్కడ 10 బ్రాంచ్లు పెడితే 13,000 వచ్చినా 30,000 వస్తాయి. సంవత్సరానికి వచ్చేసి 3,30,000. దీన్ని పెంచుకోవాలి. తన ఆరాటము పోరాటం ఏంటంటే వాక్యం అనేటువంటి ఒక చట్రములోకి తీసుకెళ్ళిపోయి నిజమైనటువంటి వాక్యం కాదు, దేవుని మీద ఆధారపడినటువంటి వాక్యం బోధించట్లేదు. వాళ్ళు వాక్యాన్ని ఆధారము చేసుకొని విశ్వాసుల మీద, విశ్వాసుల జేబుల్లో ఉన్నటువంటి ధనాన్ని తీసుకోవటానికి చేస్తున్నటువంటి పరిచర్య. మీకు ఇంకో విషయం తెలుసా, నేడు మందిరాల్లో ఉన్నటువంటి కాపరులు, పెద్దలు, సువార్థికులు కానీ పాస్టర్స్ అని పిలువబడేటువంటి వాళ్ళు, మీకు అర్థమయ్యే భాషలో, వీళ్ళందరూ కూడా ఈ పరిచర్యలో 24 గంటలు పనిచేస్తారు. గుర్తుపెట్టుకోండి, 24 ఎప్పుడు వెళ్ళినా దేవుని పనిలో ఉన్నట్టుంటారు. కానీ ఈ పని ఏందో తెలుసా, డబ్బులు సంపాదించుకునే పని. బయటకేమో వాక్యము, లోపలేమో సంపాదించుకునే పని. ఏదైనా ఇంటిని దర్శిస్తే వాళ్ళ డబ్బుల కోసం చూస్తూ ఉంటారు. వాళ్ళ డబ్బులు గబక్కని జోలో పెట్టుకుంటారు. కానుక, దానికి ఒక పేరు ఏంటంటే కానుక. నీ బుద్ధి అక్కడే తెలిసిపోద్ది. తోటి విశ్వాసులు నిన్ను చూస్తూ ఉంటారు. నువ్వు తీసుకునే డబ్బులు గుంజుకోవటం, గబక్కని లోపల పెట్టుకోవటం, ఆ డబ్బులు ఇస్తున్నప్పుడు ఆ సంతోషం, ముఖ కవలికలు ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు నువ్వు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను నాశనం చేస్తున్నావు.
ప్రభువు శిష్యులను పంపిస్తూ ఏమేమి చెప్పాడో అది చదువుకోండి. నువ్వు వాక్యం చెప్పటం కాదు. అక్కడ ఏమేమి చెప్పాడు? శిష్యులను పంపిస్తూ అసలు 2 జతలు చాలన్నాడు. ఏమేం చెప్పాడు? ఏంటి? లోకం మారిపోయింది. ఇన్ని తెలిసినటువంటి విశ్వాసులైనటువంటి మీరు కూడా మారిపోయారు. మీరు ఎలా ఉన్నారు తెలుసా? అయ్యవారి చేత ప్రార్థన చేయించుకుంటే నాకేదో పని జరిగిద్ది, లేకపోతే మందిరంలో నేను అన్నాలు పెడితే, లేకపోతే ఇంత కానుకేస్తే నాకు పని జరుగుద్ది, నా పిల్లోడికి మంచి మార్కులు వచ్చాయి కాబట్టి నేను ఇంట్లో స్తుతి కూడిక పెట్టుకోవాలి. స్తుతి కూడిక మంచిదే, స్తుతి కూడిక మంచిదే. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సంఘాన్ని పిలుచుకొని ఆ సంతోషాన్ని పంచుకోవటం. కానీ నువ్వు పిలిచేటువంటి కాపరి ఎలాగున్నాడంటే ఆ దినము 4 మాటలు చెప్పి నువ్వు ఇచ్చే కానుక మీద ఆధారపడి ఆ కానుకను లెక్క వేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఇక్కడేమో మందిరము దగ్గర బయటకు కనిపించేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈనాడు అపవాది ఏం చేసిందంటే కాపరినే పట్టుకున్నాడు. కాపరే వ్యాపారవేత్త, వ్యాపార సంస్థలు. ఇప్పుడు చర్చి లేకపోతే మందిరము అని ఎక్కడైనా పిలిస్తే దాన్ని ఏమంటే షాప్ అని చెప్పొచ్చు. వ్యాపార సంస్థ. ఎన్ని బ్రాంచులు ఉన్నాయి? 7 బ్రాంచులు ఉన్నాయి. 7 షాపులు ఉన్నాయి నాకు. బయట వ్యాపార సంస్థలు చూస్తే క్లాత్ మార్కెటింగ్లో ఏమండి మాకు ఈ యొక్క క్లాత్ షాప్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ప్రతి ఊరికి ఒకటి ఉంది. తర్వాత ఊర్లో నాకు 4 బ్రాంచులు ఉన్నాయి. మాకు షాపులు, చెప్పుల షాపులు అలా ఉన్నాయి, చీరల షాపులు అలా ఉన్నాయి. స్కూల్స్ 35 బ్రాంచులు ఉన్నాయి. ఆ బ్రాంచీకి వస్తే ఇవి జరుగుతాయి. ఈ విధమైనటువంటి క్రైస్తవ్యాన్ని భ్రష్టత్వంలోని తీసుకెళ్ళినటువంటి మొదటి వారు ఎవరయ్యా అంటే యూదులకు సాదృశ్యంగా ఉన్నారు వీళ్ళు. నేటి సంఘాన్ని నడిపించేటువంటి వారు గుర్తుపెట్టుకోండి. 6 కుటుంబము. వారు అనుకుంటున్నారు వాక్యాన్ని బాగా చెబితే ఇక్కడ పనిచేయదు, దేవుని యొక్క వాక్యము పనిచేయదు, నీకు అది శక్తి కలిగింది, కాల్చివేస్తుంది, అది మీకు తెలియట్లేదు. ఒకవేళ కాపర్లు అనేటువంటి వాళ్ళు, సంఘ పెద్దలు అనేటువంటి వాళ్ళు నేను మాట్లాడుతున్నటువంటి వాక్య భాగాన్ని మీరు అనుసరించి మీరు చదివి ఉంటారు, మీకు తెలుసు అన్నీ. కానీ మిమ్మల్ని దేవుడు వదిలిపెట్టడు, జాగ్రత్త. ఎందుకంటే ఆయన మందిరాన్ని ఏమైనా చేస్తే అంటే ఆయన ఆలయాన్ని ఆయన వదిలిపెట్టడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అన్నిటికీ వదిలిపెట్టడు. మీరు ఈ యొక్క అతిక్రమములను మీరు పోగేసుకుంటున్నారు. సంఘములో ఉన్న విశ్వాసులను భ్రష్టత్వంలోనికి నడిపిస్తున్నారు. నిజాయితీ లేనటువంటి జీవితం. మీకు తెలుసా యూదులు ఎందుకు చెరలోని తీసుకెళ్లాడో? ఈ కారణాలు. ఇటువంటి పరిస్థితులు ఆనాడు జరిగితే వారిని చెరకు పంపించాడు. ఒకసారి చదువుకోండి, చెరలో ఏ భయంకరమైనటువంటి పరిస్థితులు వారికి జరిగాయో చదువుకోండి. అలాగనే మనం ఈ విషయాన్ని ఇంకా గమనించినట్లయితే అసలు ఆరాధనలో స్వార్థం, వ్యాపారం, అన్యాయం దేవునికి ఇష్టమైనవి కాదు. మనం ఈ వాక్యాన్ని చూస్తే దేవునికి స్వార్థం, వ్యాపారం, అన్యాయం ఇవి లేకుండా ఆరాధన చేయాలి. ఆరాధన బాగా ఉంటుంది. మా చర్చిలో మళ్ళీ ఉంటుంది ఆరాధన, డిసిప్లైన్గా ఉంటుంది. ప్రభు ఇక్కడ ఉన్నట్టే ఉంటుంది. ప్రభుని బాగా ఆరాధిస్తున్నాం. వెన్ యు ఆర్ స్టెప్ అవుట్ అయిపోయింది అంతే. నువ్వు ఎప్పుడైతే ఆ ఆరాధన అయిపోయిన తర్వాత స్టెప్ అవుట్ ఇన్ చర్చ్ ఆర్ ప్రేయర్ హాల్, అంతే. ప్రార్థనా మందిరాన్ని ఎప్పుడైతే బయటకు వచ్చావు, అసలు ఆరాధన వరకు అది మొక్కుబడిగా ఆరాధన చేయటం, మన స్వభావం మారకుండా ఉండటం. ఎంతమంది వచ్చారు? కాపరు చూసుకుని ఉంటాడు. ఎంతమంది వచ్చారు? నిజంగా కాపరు చూసుకోవాలి. ఎందుకు రాలేదు, ఎందుకు ఆ సహోదరుడు రాలేదు, ఆ సహోదరు రాలేదు, ఏం జరిగింది అనే తపనతో నువ్వు ఉండాలి. ఏమి జరిగింది ఆ కుటుంబం? నేటి సంఘాలు మిమ్మల్ని పీల్చుకొని తినేటువంటి జలగలు, గుర్తుపెట్టుకోండి. అసలు కాపరి డబ్బులు లెక్కేసుకుంటున్నాడండి. కాపరి డబ్బులు లెక్కేసుకుంటు అసలు కాపరి డబ్బుల దగ్గర ఉన్నాడు అంటే అసలు కాపరి ఆ సంఘములో ఆ డబ్బులు వానికి తెలిసిన వాడినే పెడతాడు.
అమాయకుడినే పెడతాడు. ఆ డబ్బులు రాగానే జేబులు వేసుకుంటాడు, లోపల పెట్టుకుంటాడు. దాని గురించి లెక్కలు చెప్పరు, ఎప్పుడో ఒకసారి చెప్తారు. చెప్పలేదంటానికి ఊరక షో, చెప్పలేదు అని చెప్పడానికి ఒకసారి చెప్తారు. నువ్వు సేవకుడివి కాదు, గుర్తుపెట్టుకో, నువ్వు సేవకుడివి కాదు. దేవుడు నిన్ను ఎన్నుకోలేదు, నువ్వు అభిషేకించబడలేదు సేవకి. నువ్వు ఒక దొంగ, నువ్వు నడిపిస్తున్నది ఒక గుహగా మార్చుకున్నావు. కానీ అమాయకమైనటువంటి విశ్వాసులని నశింపచేస్తున్నావు. విశ్వాసులైనటువంటి వారు ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులుగా మీరున్నారు. మీ సేవకుడు ఇలాంటివి చేస్తే ప్రశ్నించండి, అడగండి. ఇది సరికాదు, సరి చేసుకో అని చెప్పండి. ద్వేషించటం కాదు, శిక్షించాలని కోరుకో, దేవునికి వదిలేయాలి. అయితే మీరు చెప్పాలి. మీరు చెప్పకపోతే వాళ్ళు సరి చేసుకోరు. ఇలాంటి కొత్త కొత్త పద్ధతులు, కొత్త కొత్త కార్యక్రమాలు ఇవన్నీ పెట్టి మిమ్మల్ని పీల్చి పిప్పి చేస్తారు. దీనివల్ల మీరు మంచి మార్గంలో ఉన్నారు. మీ ద్వారా క్రైస్తవము అపహాస్యం చేయబడుతుంది. క్రైస్తవంలోకి వచ్చేటువంటి విశ్వాసులు రాలేకపోతారు. అలాగనే సువార్త ప్రకటించబడదు, సువార్త పాడైపోతుంది. అలాగనే మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి సేవకులు కూడా సరిచేసుకోలేరు. అంటే మీరు ఒక విధంగా దాన్ని, ఆ అవినీతిని మీరు ప్రోత్సహిస్తున్నట్లు లెక్క. సరిచేసుకుందాం, జాగ్రత్త పడదాం. అయితే ఈ ప్రార్థనా మందిరము సమస్త జనులకు నా యొక్క మందిరము, ప్రార్థనా మందిరం ఇది అందరిదండి, గుర్తుపెట్టుకోవాలి. సంఘము కూడా ప్రభువుది. సంఘమునకు శిరస్సు ఎవరు? ప్రభువు. అయితే పేరేమో సంఘమునకు ప్రభు, మాది కాదండి అని చెప్తారు. గుర్తుపెట్టుకోండి, మీ సంఘాలలో ఉన్నటువంటి ఎవరు సేవకులు ఏం చెప్తారు? ఆ సంఘం మాది కాదు, మాది కాదు, అంతా ఉట్టిదే. అసలు ఆ మాటే అబద్ధం. మామూలుగా అయితే నిజం ఆ మాట బైబిల్ ప్రకారము, కానీ వారు చెబుతుంది మాత్రం అబద్ధం. మొత్తం ఈయన డిసిప్లిన్, ఈయన భయంకరంగా. అంటే కాపరి డిసిప్లిన్ చేయాలా? డిసిప్లిన్ చేయాలి. కానీ ఆ డిసిప్లిన్ చేసే విధానంలో ఏముంటుందంటే, ఎవడు కూడా పైకి రాకూడదు, ప్రతి ఒక్కరిని తొక్కి పట్టడం. ఒకవేళ కృపావరం నీకుంటే, వంట చేసే కృపావరం ఉందా? టిక్. ఊడ్చే కృపావరం ఉందా? టిక్. ఓకే, ఎక్సలెంట్. స్టేజ్ మీద పనిచేసి అన్నీ ఇస్తాడు. ఒకవేళ కీర్తన బాగా పాడుతున్నావా? ఆగో, ముందు మా అబ్బాయి పాడాలి, మా వాళ్ళు పాడాలి. ఎక్కడ పైకి వస్తాడో నలుగురు విశ్వాసులు ఎవరన్నా వచ్చి, అబ్బా అన్న బాగా పాడుతున్నాడు, ఆ అక్క బాగా పాడుతున్నాను, అవుట్, నిన్ను పక్కన పెట్టేస్తారు. ఒకవేళ వాక్యాన్ని బోధిస్తున్నావా, ప్రార్థన బాగా చేస్తున్నావా, అక్కడ సంఘంలో అక్కడ పనులు ఇవన్నీ చేస్తున్నావా, నువ్వు మళ్ళీ కనపడవు అక్కడ. నిన్ను ఎక్కడ తొక్కాలి అక్కడ తొక్కేస్తారు. విశ్వాసి, వాళ్ళ తప్పు లేదు, వాళ్ళ దొంగలే. దొంగ పని చేస్తున్నాడు. నువ్వు మంచోడివి, సరి చేసుకోవటానికి, సరి చేయటానికి నీ దగ్గర హక్కు ఉంది, చెప్పాలా? ఇది కాదు. ప్రభు ఇక్కడ ఏం చెప్పాడు తెలుసా? ఇసిరేసాడు, తాళ్ళు చేసుకుని కొట్టడానికి వెళ్ళాడు, వద్దన్నాడు, వెళ్ళిపోండి అన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ప్రభువుని మాదిరిగా తీసుకున్న నువ్వు కొట్టాల్సిన అన్ని పనులు, ఇది సరైనది కాదు, సక్రమైనది కాదు. ఎందుకు అమ్ముతున్నావు? ఎందుకు ఖర్చీపులు అమ్ముతున్నావు? ఎందుకు నూనె అమ్ముతున్నావు? ఎందుకు పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతున్నావు? ఎందుకు విశ్వాసులను స్వేచ్ఛార్పణలతో పిప్పి పీల్చి చేస్తున్నావు? నీకెందుకు కార్లు? ఏం పరిచయం చేస్తున్నావు? ఇంట్లో నిద్రపోతున్నావు 10 గంటల దాకా. తెలుసా? నువ్వు ఆ క్లాస్ వరకు, ఆ సమయం వరకు ఒక టీచింగ్ క్లాస్ లాగా చెప్పుకోవటం, ఇంట్లోకి వెళ్ళిపోవటం, నీ కుటుంబం మెయింటైన్ చేయటం. ఎక్కడున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు దేవుని పరిచర్య అంటే? దేవుని పరిచర్య అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? నీ సంగతి తెలియదు అనుకుంటున్నావా? అందరికీ తెలుసు. కానీ అమాయకులైనటువంటి విశ్వాసులను నువ్వు చేస్తున్నటువంటి, అసలు విశ్వాసులతో నువ్వు మాట్లాడుతున్నావు, ఒక డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నావు. వాళ్ళు ఇలా ఉంటే అట్లుంటారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నిన్ను మాత్రం దేవుడు వదిలిపెట్టడు. నిన్ను సరిచేసే లైన్లోకి తీసుకొని వస్తాడు. ఒకవేళ కాదనుకున్నావా, పాపం మూట కట్టుకుంటున్నావు, ఇంకంతే. దేవుని యొక్క వాక్యము ఒకడి కలిమి విస్తరించుట వాడి జీవితానికి మంచిది కాదు. అది నువ్వు కలిమి కోసము నువ్వు ప్రార్థన మందిరాన్ని ఎన్నుకున్నావేమో, పరిచర్యను ఎన్నుకున్నావేమో, జాగ్రత్త. చాలా డేంజర్ అయిన పరిస్థితిలో. చివరిగా చూద్దాం. అయితే మనం ఎలా ఉన్నాం విశ్వాసులు? ఇంకో విషయం తెలుసా? వాళ్ళు అలా ఉంటే విశ్వాసులైనటువంటి వాళ్ళు కూడా అలాగనే ఉన్నారు. విశ్వాసులైనటువంటి వాళ్ళు కూడా అలా. మనం ప్రశ్నించుకుందాం, నేను చేస్తున్నటువంటి ఆరాధన సరి అయిందేనా?
నా ఆలోచనలు అలా ఉన్నాయి. నేను అన్యాయం చేసి వచ్చి ఆరాధన చేస్తానా, ఒకడిని మోసం చేసి వచ్చి ఆరాధన చేస్తానా, ఒకడి ఉద్యోగాన్ని లాక్కొని ఆరాధన చేస్తానా, ఒకడు ఎదగకుండా ఉండాలి, వీడు ఎదగటానికి వీలేదు, వీడు నా కంట్రోల్లో ఉండాలి అని చెప్పి ఆరాధన చేస్తావా? నీ ఆరాధన స్వీకరిస్తాడా? నీలాంటి వాడు అనుకున్నావా దేవుడు? నీ పైన ఉన్నటువంటి దేవుడు నీలాంటి వాడు, నాలాంటి వాడు అనుకున్నావా? నువ్వు చేస్తున్నటువంటి మోసము, కుట్ర దేవునికి తెలుసు. ఈ వాక్యం ఏంటంటే మీకు భయం వేసి ఉండొచ్చు, లేకపోతే బాధ వేసి ఉండొచ్చు, నా మీద కోపం వేసి ఉండొచ్చు, కానీ ఇది సత్యం. ఒకానొక రోజు ప్రభువు కొరడాలతో కొట్టే రోజులు వస్తుంది. తాళ్ళు చేసుకుని అక్కడ వాళ్ళని ఎలా కొట్టాడు, వెళ్ళిపోమన్నాడు. వ్యాపారం చేస్తున్నాడు. నువ్వు కూడా దేవునితో వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉంటే విశ్వాసి జాగ్రత్త. ఇంట్లో స్తుతి కూడక పెట్టుకోవటానికి అదొక వ్యాపారం. అంటే నేను స్తుతి కూడక పెట్టుకుంటే నాకు మంచి జరిగిందని. దేవుడు ఇవి కాదండి. మీరు చదవండి దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం ఏం బోధిస్తుందో చదవండి. ఆరాధన పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. ఆదివారం వచ్చి బల్ల తీసుకుంటే ఇంకా నాకు పనులన్నీ అయిపోయినాయి. కొంతమంది ఏమో నా శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు కూడా పోతాయండి. ఇప్పుడు కొంతమంది ఏం చేశారంటే ఆరాధన, ఎటువంటి పరిస్థితులు ఆరాధన ఉండాలి, వాస్తవం అది. కానీ దాన్ని ఏం చేశారంటే సంప్రదాయకంగా చేశారు. ఆరాధన ప్రభు ద్వారా దేవునికి నువ్వు స్తుతులు చెల్లించటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, లేదా ప్రభువుకి స్తుతించటం, ఇవన్నీ కూడా నీవు హృదయంలోని తలంపులను నువ్వు వెళ్ళాలి. శనివారం దాకా నీ యొక్క జీవితంలో నిజాయితీగా, నీతియుక్తంగా జీవిస్తూ ఆదివారమును నువ్వు ఏం చేయాలి? చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు. నీకై నువ్వు రావాల్సినటువంటి పరిస్థితి, నీకై నువ్వు గ్రహింపు కలిగి వాక్యంలోకి వెళ్ళవలసిన పరిస్థితి. నువ్వు తప్పటడుగు వేస్తే, ఆల్రెడీ తప్పటడుగు వేసి అధికారి అయినటువంటి మీ యొక్క కాపర్ ఏం చేస్తున్నాడంటే దాన్ని ఉపయోగించుకొని క్యాష్ చేసుకుంటున్నాడు. అతను గొప్పవాడవుతున్నాడు. అతనికి కార్లు, బంగళాలు, ఇల్లు, మందిరాలు, పెద్ద పెద్ద మందిరాలు, వాగ్దాన భూములు. జాగ్రత్త విశ్వాసి, జాగ్రత్త. మతం పేరుతో దోపిడీ జరుగుతుంది. గుర్తుపెట్టుకుందాం. ఆరాధన న్యాయంతో కూడుకున్నటువంటి, పరిశుద్ధతతో కూడుకున్నటువంటి, భక్తితో కూడుకున్నటువంటి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సత్యము బయలుపరుస్తున్నప్పుడు ప్రతిఘటనలు ఎదురవుతాయి, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. దానికి నిలబడాలి. అక్కడ ఏమన్నారు లాస్ట్లో చూడండి. శాస్త్రులను, ప్రధాన యాజకులను ఆ మాట విని జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన ఎలాగూ సంహరించుదుమా. ఇది ఒక విషయం చెప్తాను. ప్రభు ఎందుకు కరెక్ట్ కాదని చెప్పినప్పుడు ఆయన చంపటానికి చూశారండి. ప్రజలు ఆయన చెప్తున్న బోధకు ఆశ్చర్యపడినప్పుడు చంపటానికి చూశారు. ఒకవేళ మీకు అర్థమవుతాడు చెప్తున్నాను. ఇప్పుడు నేను బోధిస్తున్నటువంటి బోధ అనేక మంది కాపర్లకి, సంఘాన్ని నడిపించే వాళ్ళకి ఇష్టం లేదనుకో, వాడు దొంగ, వాడు సరైనది కాదు, వాడు సరిగ్గా లేడని ఏదో ఒకటి చెప్పి అవసరమైతే నన్ను చంపటానికి కూడా చూస్తారు. అర్థమవటానికి చెప్తున్నాను. నన్ను ఎవరు ఏం చేయలేరులేండి. ఒకవేళ చేసినా చేసేదేం లేదు. ప్రభువుకి అన్నీ తెలుసు కాబట్టి. అది అన్నమాట. అంటే సత్యముగా నిలిచిన వాడు ప్రతి ఒక్కడికి కూడా, అంతకుముందేమో డైరెక్ట్గా అపవాది కనిపిస్తూ అటాక్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే కాపరి యొక్క చర్మము కప్పుకున్నటువంటి తోడేళ్ళు అనమాట. దేవుని పనే చేస్తున్నట్టు ఉంటారు, కానీ వారి తోడేలు స్వభావం. సత్యమును అడ్డగించేటువంటి వాళ్ళు ఎవరున్నారంటే క్రైస్తవులే. క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ కాపర్లు. వీరందరూ ఏం చేస్తారంటే మేము ఇలా పోతున్నాం, నువ్వు అలా రా, లేకపోతే పక్క వెళ్ళిపో, అంతేగాని ఎత్తి చూపించావో అని తోటి విశ్వాసం కూడా ఏం చేస్తారు? ఊరుకొల్పుతారు, ఎగదోస్తారు. పోండి, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి, వాళ్ళని శత్రువుగా చూపిస్తారు. జాగ్రత్త. మీరు ఆ పరిస్థితిలో ఉన్నట్టు మిమ్మల్ని ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటూ వాళ్ళని ఇట్లా కాదు అట్లా కాదని మీ చేత చెప్పిస్తారంటే ఆపేసేయండి. అది సరైనది కాదు. అవసరమైతే ప్రార్థన చేయండి. గుర్తుపెట్టుకోండి, విశ్వాసులు ఒక పక్క, తర్వాత
కాపరులు ఒక పక్క, సంఘాన్ని నడిపించేవాళ్ళు. వాళ్ళదంతా ఒకటే, వాళ్ళ స్వభావం అంతే. వాళ్ళ వాక్యాన్ని బోధించేటప్పుడు అందరూ కలిగి ఉంటారు కాబట్టి, అందరూ ప్రతి ఒక్కరికి సంఘం ఉంటుంది కాబట్టి ఈయన వచ్చి అక్కడ ఆయన స్టాండర్డ్లో చెప్తాడు. ఆ స్టాండర్డ్కి తేడా జరగకుండా మిగతా వాక్యాలన్నీ కరెక్ట్గా చెప్తారండి. సంఘములో ఉన్న క్రమం దగ్గరకు వచ్చేసరికి ఎక్కడా కూడా జాగ్రత్తగా సంఘములో విశ్వాసి ఎలాగుండాలో చెప్తారు, కాపరి ఎలాగుండో చెప్పరు. కాపరి కూడా బయట కొని చెప్తారు. అసలు సంఘములో ఉన్న కాపరికి సంఘములో వచ్చే కానుకలతో సంబంధం ఏంటి చెప్పండి? కృపావరం కలిగినటువంటి వాళ్ళు పెద్దలు వాళ్ళు మెయింటైన్ చేస్తారు, నీకేం సంబంధం? ఇవన్నీ చాలా ఉన్నాయి ఇప్పుడు, చాలా ఉన్నాయి. క్రైస్తవాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి కీచక సమూహం ఇది. అపవాది వీరి వెనకుండి నడిపిస్తున్నాడు, వీరు ఆయన చెప్పినట్టుగా నడుస్తున్నారు, ఆ విధంగా ముందుకెళ్తున్నారు. అయితే ఉదయకాలం వేళ నీవు నేను విశ్వాసులమైనటువంటి మనందరము ప్రభువుని ఆరాధించే విషయంలో పరిశుద్ధత, న్యాయము, నీతియుక్తంగా ఉన్నదా? మనము కూడా ఆ విధమైనటువంటి వ్యాపార ఆలోచనలతో, లక్షణాలతో ప్రభువుని ఆరాధిస్తున్నామా? అలా అయితే సరైంది కాదు, మనం సరి చేసుకోవాలి. రెండోది, మనము వెళ్తున్నటువంటి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు? ఇదే ధోరణిలో ఉంటే వారిని సరిచేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. వారికి చెప్పాలి. ఒకవేళ చెప్పిన వాళ్ళని సంహరించే ఆలోచన కూడా ఉంటుంది. ఇక్కడ ప్రభువుని చంపటానికి చూశారు. ఒకవేళ మిమ్మల్ని కూడా ఆ విధంగా గేలి చేయటానికో, అపహాస్యం చేయటానికో, అవసరమైతే సంఘంలోంచి నెట్టివేయటానికి కూడా ఇష్టపడతారు. ప్రభువు చూసుకుంటాడు. ప్రభువు వారిని, నిన్ను, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. నువ్వు ఏమీ చేయలేవని చెప్పండి, నువ్వు ప్రభు పక్షాన ఉండాలి. ప్రభు పక్షాన ఉండాలి. వాళ్ళు ఏం చేయలేరు. ప్రభు మార్గం చూపిస్తాడు, ప్రభు సరిచేస్తాడు. ఒకవేళ వాళ్ళని పక్కన పెట్టాలంటే పక్కన పెడతాడు, సరిచేయాలంటే సరిచేస్తాడు. లేదా నిన్ను వేరే మార్గంలోకన్నా, అంటే నిన్ను ఎక్కడికి పంపించాలో ఆయనకు తెలుసు, అక్కడ పంపిస్తాడు. ఇది సరిచేసుకుందాం, జాగ్రత్త పడదాం. ఏదైనా వాక్య భాగంలో నీతో మాట్లాడిన ప్రతి మాటను సరిచేసుకో, నీ స్వభావాన్ని మార్చుకో. కాపరి ఈ విధంగా ఉంటే దానికి ప్రయత్నించు, ప్రశ్నించు, సరైనది కాదని చెప్పు. దేవుడు నీ పక్షాన ఉంటాడు. నీ పక్షాన అంటే నువ్వు సత్యం పక్షాన ఉంటే సత్యం పక్షాన దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయనే మార్గము, సత్యము, జీవము. గుర్తుపెట్టుకుందాం, సరి చేసుకుందాం, ముందుకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా దేవా, మా తండ్రి, స్తోత్రం నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానంలో మీరు మాకు దయచేసినటువంటి మీ యొక్క వాక్య భాగాన్ని బట్టి స్తోత్రం నాయన. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం తండ్రి. మాకు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి స్తోత్రం. అవును నాయన, మీ మందిరము, మీ సంఘము నా తండ్రి వ్యతిరేకంగా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంటుండగా నాయన కృప చూపించండి, కనికరం చూపించండి. మేము ఆ విషయంలో సహాయం చేసుకుని నా తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా జీవించగలటకు కృప చూపించమని, దినమంతట్లో మీ కృపలో మమ్మల్ని భద్రము చేయమని, మా మాటల, ఆలోచనలు, క్రియలు మీవై ఉన్నట్లుగా మా బంధువులను, రక్త సంబంధికులు, అన్నదమ్ముల కుటుంబాలు, అక్కజేల కుటుంబాలు దీవించండి, బలపరచండి. ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని, తిరిగి సాయంత్రం వేళ మీ పాద సన్నిధానానికి వచ్చే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని, కుటుంబంగా ఎల్లప్పుడూ మేము న్యాయము, పరిశుద్ధత, నిజాయితీగా జీవించగలిగేటువంటి గొప్ప లక్షణాలను మీ యొక్క వాక్యం ద్వారా నాయన మా ప్రభు యొక్క మాదిరిని మేము గ్రహింపగలిగి అలాగను జీవించగలటకు సాయం చేయమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియకుమారుడు, మందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.